ఉన్నట్టు ఆ విధంగా అంత సీరియస్నెస్ లేకుండా అధ్యక్ష ఇంత సీరియస్నెస్ వాట్ వి ఆర్ పుట్టింగ్ ఇన్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అధ్యక్ష దట్ ఈస్ అవర్ కన్సర్న్ అధ్యక్ష వి విల్ స్టే ఇదే నీరు తాగి ఇదే గాలి ఉండి పీల్చి ఇంకో 10-20 సంవత్సరాలు మనం బ్రతుకుతాం కానీ భావి తరాలకు అందిస్తా ఉన్నది ఏందని ఆలోచన చేయలేకుండా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష వాళ్లకు బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్న అంశం విషయంలో ఈ లక్ష్యాలు ఏంది ఈ ఆబ్జెక్టివ్స్ ఏంది చెప్పాల్సిన ధర్మంతో మేము అందరం కూడా ఉన్నాం అధ్యక్ష ఈరోజు లక్ష్యం ఏంది హైదరాబాద్కు సంబంధించిన ఆర్థిక వైవిధ్యానికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో పారిశ్రామిక భూములకు సంబంధించి బహుళ వినియోగ మండలాలను మార్చడం మా ముఖ్యమైన లక్ష్యం అధ్యక్ష సుమారు 50-60 సంవత్సరాల క్రితం నగర శివార్లో స్థాపించడానికి 21 పారిశ్రామిక ఎస్టేట్ పార్కులు మరియు ఆటో నగర్లు సుమారు 9,292 ఎకరాల్లో విస్తరించి ఉంది ఇందులో దాదాపు 2,000 ఎకరాలు స్వాతంత్ర పారిశ్రామిక భూములు మరియు 50% ప్లాట్ చేసిన స్థలాలున్నాయి ఇవి ఇప్పుడు నగరం ప్రధాన భాగంగా మారిపోయాయి పాతబడిన సాంకేతిక సరఫరా గొలుసుతో అంతరాయం కలుగుతా ఉంది మీరు ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయా పరిశ్రమలకు సంబంధించిన యాజమాన్యులు అసోసియేషన్స్ అనేక సందర్భాల్లో ఇంతకుముందు చెప్పినట్టు వస్తే వాటి విషయంలో నిర్ణయం తీసుకోవాలి అదేవిధంగా ఈరోజు వారి ఆస్తులన్నిటిని కూడా డైనమిక్ హబ్గా మార్చే ఒక ఆలోచన చేయాలని ముందుకెళ్లటం జరిగింది అధ్యక్ష ఈ విధానం ప్రత్యేకంగా నివాసి సంపూర్ణ యాజమాన్యం కలిగి ఉన్న అంటే సింపుల్ అధ్యక్ష సింపుల్ చాలా మందికి అసలు పాలసీ బయటికి రాకముందే ఆలోచన చేసి ఏదో ఒక పర్స్పెక్టివ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాం ప్రభుత్వ భూములు అమ్ముతున్నారు అని ఓ పక్షాన టీఆర్ఎస్ అంటే మేమేమి అనొద్దా అని బీజేపీకి సంబంధించిన మా మిత్రులు కూడా అదే విధంగా మాట్లాడారు అధ్యక్ష చాలా దురదృష్టకరం అధ్యక్ష బేసిక్ సమాచారం ఐఎమ్ అబ్సల్యూట్లీ అపీలింగ్ టు అవర్ ఆనరబుల్ లర్న్ మెంబర్స్ ఫ్రమ్ టీఆర్ఎస్ అండ్ బీజేపీ ద బేసిక్ ఫ్యాక్ట్స్ వీ హ్యావ్ టు నో సార్ ఇది ఎవరైతే యాజమాన్యులు ఉన్నారో ఎవరైతే పారిశ్రామిక సంబంధించిన యాజమాన్యులు ఉన్నారో అది వారి సొంత భూమి అధ్యక్ష ప్రభుత్వం వారికి ఆనాడు 50-60 సంవత్సరాల క్రితం సేల్ కన్సిడరేషన్ మీద పూర్తి స్థాయిలో వారి హక్కుకు కలిగించే విధంగా వారి పట్టా భూములకు సంబంధించిన అంశం విషయంలో ఒక వెసులుబాటు ఒక ఫీని పెట్టి వారికి వెసులుబాటు కల్పించి వారికి ఆర్థికంగా పరిపుష్టకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో వారికి రేపు రాబోయే కాలంలో ప్రపంచంలో జరుగుతా ఉన్న మార్పుల వల్ల ఈరోజు టెక్నాలజికల్ యుగం ముందుకు నడుస్తున్న తరుణంలో వారికి అవకాశం ఇస్తామంటే మీరేం చెప్తా ఉన్నారు అధ్యక్ష ప్రభుత్వం భూమిని అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా 50% 30% ఎస్ఆర్ఓ రేటుకి ఇచ్చిందని చెప్తా ఉన్న తరుణం అధ్యక్ష ఇది ప్రభుత్వ భూములు కావు ప్రభుత్వం ఒక పర్పస్ ద్వారా వారికి అమ్మిన తర్వాత రెవెన్యూ చట్టం ప్రకారం చాలా వారికి కూడా తెలుసు కానీ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రక్కదారి పట్టించేందుకు చేస్తా ఉన్న ప్రయత్నం అధ్యక్ష సార్ ఎవరైనా మనం భూమి కొన్నప్పుడు భూమికి సంబంధించి హక్కులు ఎవరు కలుగుతాయి అధ్యక్ష కొనుక్కున్నవాడికి కలుగుతాయి ఆ హక్కులు కలిగిన భూమికి సంబంధించి ఒక ఫీజుని ఏర్పాటు చేసి వెసులుబాటు కల్పించి వారిని ఇంకా ఎంపవర్ చేయాలనే ప్రధానమైన ఉద్దేశం వారు ఏం చెప్తున్నారు అధ్యక్ష ప్రభుత్వ భూములు అడ్డగోలుగా రాసిస్తా ఉన్నారు సగం రేటుకే రాసిస్తా ఉన్నారు 30%కే రాసిస్తా ఉన్నారు అని మాట్లాడటం సరికాదని నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు టీజీఐఎస్సీ ద్వారా నిర్దిష్ట ప్రయోజనాల కోసం యూనిట్లకు కేటాయించబడిన భూములు ఉంటాయి ఇక్కడ కేటాయింపుదారులు తమ ఆర్థిక బాధ్యతలు మరియు ప్రాజెక్ట్ నిబద్ధతలను పూర్తిగా
నెరవేర్చిండ్రు. ఈ నిబంధనల నెరవేర్పు తర్వాత కార్పొరేషన్ సేల్ డీడ్లను అమలు చేసింది. వన్స్ సేల్ డీడ్ ఈజ్ డన్, చాలా మంది కూడా తెలుసు, మనం అనేక సందర్భాల్లో ఈ అగ్రిమెంట్స్లో ఉంటాం. ఈరోజు సేల్ డీడ్లు అమలు చేసింది అధ్యక్ష. తద్వారా టైటిల్ వారికి ఇవ్వటం జరిగింది. తాత్కాలికంగా షరతులతో కూడిన ఈ కేటాయింపుదారుల నుండి భూమి యొక్క సంపూర్ణ హక్కులు ఆ యాజమానులకు కలుగుతాయి. కలిగిన తర్వాత అనేక సంవత్సరాలు చాలా ఈ పారిశ్రామిక వాడలో నిరుపయోగంగా ఉండే అధ్యక్ష. ఎందుకంటే బిజినెస్ అనుకున్న రీతిలో కొంతమందికి నడకపోవచ్చు, లేకుంటే సాంకేతిక పరంగా అడ్వాన్స్గా చేయాల్సిన వారికి శక్తి లేకపోయి ఉండొచ్చు, లేకుంటే ఏదైనా వెసులుబాటు కలిగిస్తే ప్రభుత్వం ఆ రోజు ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న దానికి మేము సేల్ కన్సిడరేషన్ ఇచ్చినాం, భూములు కొన్నాం, కానీ ఏమి చేయలేకపోతా ఉన్నామని దానిపైన ఇబ్బంది పడ్డవారు అనేక మంది ఉన్నారు. మరి ఈ విధానం ఓఆర్ఆర్ పరిధిలో అంతటా యూనిట్ హోటళ్ల ఏకరీతికి అంటే యూనిఫామ్ తీసుకురావడానికి ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. మరి ఎక్కడ కూడా మేము చెప్తా ఉన్నాం, వి స్టాండ్ ఎఫుట్, ఎక్కడ కూడా విచక్షణ లేకుండా, ఏకపక్షం లేకుండా ఈరోజు ట్రాన్స్పరెంట్గా ఈ విధానాన్ని ఏర్పాటు చేయాలని అనేక సందర్భాల్లో మరి సహచర సభ్యులు కూడా చెప్పడం కూడా జరిగింది. దీంట్లో సన్సెట్ క్లాస్ పాలసీ యొక్క స్వచ్ఛంద స్వభావం గురించి చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. హిల్ట్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే స్వచ్ఛందంగా మరియు కాల పరిమితులతో కూడుకునేది అధ్యక్ష. ఇట్స్ నాట్ మ్యాండటరీ. We are not enforcing that some industry owner should always put an application for this. It's a voluntarily. వాళ్ళకి అవసరం ఉంటే అప్లికేషన్ పెట్టుకుంటారు. ఇది 6 నెలల వ్యవధి లోపల అధ్యక్ష సన్సెట్ క్లాసు దరఖాస్తు చేసుకోవడానికి ఇష్టపడే యూనిట్ హోల్డర్ల కోసం రూపొందించిన స్వచ్ఛంద పథకం అధ్యక్ష. దీంట్లో ఈరోజు టీజీఐఎస్తో పాటు హెచ్ఎండిఏ ఎంఏడియు ద్వారా ఈ బహుళ వినియోగం కోసం పార్కును మరి నోటిఫై చేసి ఆ యూనిట్ హోల్డర్లు టీజీఐ పాస్ పోస్టల్ ద్వారా స్వచ్ఛందంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మరి వీలు కల్పిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు పట్టణీకరణ కాలుష్య నిబంధనల కారణంగా ఈ ప్రస్తుత పారిశ్రామిక కార్యక్రమాలు లాభదాయకంగా లేవని భావించే వారి నివాస వాణిజ్యం లేకుంటే ఐటీఎస్ వంటి అధిక విలువైన ఉపయోగాలు మార్చడానికి వీలు కల్పిస్తుంది అధ్యక్ష. ఈరోజు హిల్ట్ పాలసీకి సంబంధించి కొత్తగా రూపొందించింది చొరవ కాదు అధ్యక్ష. ఇది మేము చేశాము, ఇదేదో చేశామనే ప్రయత్నం మేము ఎప్పుడు కూడా చూపట్లేదు అధ్యక్ష. నేను ఇంతకుముందు కౌన్సిల్లో ఒక ప్రశ్నకు సమాధానం చెప్తా ఉంటే అధ్యక్ష, మా పార్టీ కాదు ఇంకో పార్టీకి సంబంధించిన గౌరవ సభ్యుడు లేచి, సార్ మీరు మీ ప్రభుత్వం బాగా పనిచేస్తూ ఉంది, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏం చేసుకోకుండా అడ్వర్టైజ్మెంట్ చేసేవారు, మీరు చేసుకోలేకపోతా ఉన్నారు అని చెప్పారు అధ్యక్ష. మేము ఎప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ గురించి కానీ మేము చేసుకునే మా సంస్కృతి కాదు. 2013లో ఏ పరిశ్రమల గురించి ఏ ప్రజానికాయం గురించి ఆ రోజు ఒక పాలసీ నిర్ణయం తీసుకోవటం జరిగిందో అదే విధమైన ప్రయత్న భాగంలోనే స్వచ్ఛందంగా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ముందుకెళ్లే ఒక పాలసీ విధానాన్ని ముందుకు పెట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అనేక సంవత్సరాలు ఈ పాలసీ పరంగా విస్తృతమైన స్థాయిలో చర్చలు జరిగినాయి అధ్యక్ష. వనరుల సమీకరణ, ఈరోజు రిసోర్స్ మొబిలైజేషన్ ఇక్కడే కాదు అన్ని రాష్ట్రాలకు సంబంధించి రిసోర్స్ మొబిలైజేషన్ హ్యాస్ బికమ్ ఎ ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అధ్యక్ష.
ఈ వెల్ఫేర్ స్టేట్లో వెల్ఫేర్ పూర్తి స్థాయిలో అందరికీ అందాలని, వనరులు సమకూర్చాలని, ఆ వనరులు ఏ విధంగా సమకూరుస్తామో మనకున్న శక్తి యుక్తి ఏందని ఆలోచన చేసి ఈరోజు వనరులు సమకూర్చే ఈ ప్రధానమైన ఉన్నత స్థాయి క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన అంశం వచ్చేవారు. మరి ఓ ప్రక్కన కాలుష్యంతో పాటు వనరులను కూడా సమకూర్చే కార్యక్రమం చేయాలని మరి ముందుకు వెళ్ళటం కూడా జరిగింది అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ కార్యక్రమంలో 2013లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. మ్యాండేట్ కంపల్సరీ రెడ్ అండ్ ఆరెంజ్ ఇండస్ట్రీస్, అప్పుడు కూడా రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకున్నాం మనం. ఆ మ్యాండేట్ ద్వారా GOMS 20 డేటెడ్ 1/3/2013 అధ్యక్ష, రెడ్ అండ్ ఆరెంజ్ ఇండస్ట్రీస్ అవుట్ సైడ్ ద రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని మ్యాండేట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదే కార్యక్రమంలో ఈరోజు చెప్తా ఉన్నాం అధ్యక్ష, క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్లో ఈ విధానం ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం గత ప్రభుత్వం కూడా తీసుకుంది. కానీ లాంఛనప్రాయంగా వారు కొన్ని ఆడాక్ బేసిస్ మీద నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష. అయితే ఈ ఫ్రీ హోల్డ్ దీనిలో రెండు ఉన్నాయి అధ్యక్ష. ఒకటేమో ప్రతిపక్షాలకు సంబంధించి చాలా వరకు కూడా కన్ఫ్యూజన్ చేసి ప్రజానీకానికి సమాచారం ఆ విధంగా అందించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఒకటి, నేను ఇంతపూర్వకం చేసినప్పుడు మేము ఈరోజు హిల్ట్ పాలసీ తీసుకున్న నిర్ణయం ఎవరికైతే వారి వారి ఆస్తులు ఉన్నాయో వారికి పూర్తి స్థాయిలో హక్కులు కలిగిన వారి భూమికి సంబంధించి ఫీజు ఏర్పాటు చేయడం జరిగిందో అదొక అంశమైతే, గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 2 జీవోలను తీసుకొచ్చింది అధ్యక్ష. GOMS 19. అదేంటి అధ్యక్ష, ఈ GOMS 19కి సంబంధించి లీజ్ ల్యాండ్స్ అధ్యక్ష. లీజ్ ల్యాండ్స్ అంటే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సర్వాధికారాలు ఉంటాయి. లీజుకు సంబంధించి కానీ 33 ఏళ్ళు 99 ఏళ్ళకు సంబంధించిన అంశాలు వస్తాయి అధ్యక్ష. అలాంటి అంశాలు వచ్చినప్పుడు 99 సంవత్సరాలకు ఉన్న లీజ్ ల్యాండ్ని ఫ్రీ హోల్డ్ చేసే కార్యక్రమం చేసిన అధ్యక్ష గత ప్రభుత్వం. దాన్ని జీవో తీసుకొచ్చిన అధ్యక్ష. ఆ జీవోకు సంబంధించి కూడా 29/8/2023 డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ గ్రాంట్ ఆఫ్ ఫ్రీ హోల్డ్ రైట్స్ ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆర్డర్స్ ఇష్యూడ్. దీనికి సంబంధించి 136 ఎకరాలకు సంబంధించి 136 ఎకరాల 4 గుంటలకు సంబంధించి ఈరోజు 86 ప్లాట్లకు సంబంధించిన అంశం విషయంలో ఫ్రీ హోల్డ్ ఇచ్చిన జరిగింది, అంటే వారికి హక్కులు కల్పించారు. అదేవిధంగా GOMS 16 అని మరొకటి తీసుకొచ్చిన అధ్యక్ష.